6 నెలలకు ఒకసారి ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోవడం, ట్రూ లవ్ రా మావా నాకు ఫోన్ చేయడం, రోజు జీవితంలో ట్రూ లవ్ అంటే ఒకసారి ఉంటుంది, అది తప్ప వద్దాకా ఉంటుంది, అది తప్పారా? అది తప్పేరా? కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావురా నువ్వు? అన్నమే తింటారా నేను? మరి ఒకరినే లవ్ చేసి నన్ను 10 మందిని లవ్ చేసినట్టు చెప్తావు ఎందుకురా? మళ్ళీ ఈ మధ్య ఇంకో అమ్మాయిని కోకుతున్నావు. ఊరికా మంది బాయ్, ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేయాలి కదా. నీకు చెప్పిందా నేను యాక్సెప్ట్ చేయనని? ఇంతకుముందు ఏ అమ్మాయి నేను దేకలేదు కదా. ఈ అమ్మాయి నాకు అన్ని తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా మందు మానేస్తా. అరే చెప్తున్నా మందు మానేస్తా అని, ఈసారి కూడా అదే చెప్తున్నా. బాగకూడదు మావా, అదే 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 చెప్తున్నాను రా, అదే చెప్తున్నా. లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ కాదు, ఇదే కాదు పొడచడాలు. రెజల్యూషన్ తీసుకున్నప్పుడు కొన్ని రోజులైనా, అట్లీస్ట్ కొన్ని రోజులైనా ఫాలో అవ్వాలి. అరే లైఫ్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. లాస్ట్ ఇయర్ ఎట్టన్నావు, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తావు, రేపు నువ్వు బయటికి పోతే కారు గురించి చావచ్చు. మరి రెజల్యూషన్ తీసుకుని నువ్వే కదా. లాస్ట్ నా ఫ్యూచర్ చెప్పడానికి నువ్వేం దేవుడు వారా? ఇదేం ఫాలో అవుతావు ఇంకా? ఆశ, రెజల్యూషన్, మనం ప్లాన్ వేస్తాం, దేవుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. నా రెజల్యూషన్ ఇది, నేను మారాలని నా ఆశ నాకుంది. మారతాను లేదో నెక్స్ట్ December 31 చూసుకుందాం అంతే. దానికి ఏందో నువ్వు అట్టన్నావేంది ఇట్టన్నావేంది? ఎవడరా నువ్వు బొచ్చుగాడివి?